దర్శనం ఎట్లుంది? చాలా 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 బాగా జరిగింది. Hey guys, welcome back to my channel Madhuri Memories. హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను కదా, మేము చిదంబరం టెంపుల్కి వెళ్తున్నామని చెప్పి. సో కరెక్ట్గా మేము వెళ్ళిన టైంకి, దర్శనం చేసుకుంటున్న టైంకి ఒక పెద్ద ఏనుగైతే వచ్చిందనమాట. సో చాలా మంచి దర్శనం అయితే కలిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే తంజావూరు వెళ్ళిపోయాము. సో నైట్ టైం మేమైతే తంజావూరు దగ్గర ఒక హోటల్ తీసుకొని ఉన్నామన్నమాట. సో మేము నైట్ టైమే తంజావూరు టెంపుల్ వ్యూ చూసాము. ఎక్సలెంట్గా ఉండే అనమాట. బట్ అప్పటికి క్లోజ్ అయిపోయింది టెంపుల్. సో అందుకే మేము నెక్స్ట్ డే మార్నింగే అనమాట. అసలు టెంపుల్ నిజంగా ఎంత బాగుందంటే తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో. అండ్ ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. USA టు ఇండియా సిరీస్ వీడియోస్ అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఖచ్చితంగా ఫాలో అయిపోండి. చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. తంజావూరులో మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్ తినడానికి అయితే రెడీ అయిపోయాం అనమాట. సో మంచిగా అక్కడ ఇడ్లీ, వడ, సాంబార్ అంతా సూపర్గా ఉండే టేస్ట్. మేమైతే మార్నింగే బయలుదేరిపోయాము అనమాట టెంపుల్స్ అన్ని చూడడానికి. ఎందుకంటే మేము కవర్ చేయాల్సిన టెంపుల్స్ చాలా ఉన్నాయి సేమ్ డే రోజు. తంజావూరు దగ్గర మేమైతే జస్ట్ ఒక 1 నైట్ స్టే చేసాము అంతే. సో అక్కడే మేము చాలా టెంపుల్స్ కవర్ చేసామన్నమాట. తంజావూరు, శ్రీరంగం, తిరుచి అండ్ అటు మేము అందరం కలిసి మదురై కూడా వెళ్ళాము. అండ్ సేమ్ డే నైట్ మేము తిరిగి అరుణాచలం వెళ్ళాము అనమాట. అరుణాచలం వ్లాగ్ చాలా పెద్ద వ్లాగ్, నేను అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నేను తమిళనాడు చాలాసార్లు వెళ్ళాను అండ్ ఆల్సో మదురై కూడా ఆల్రెడీ 2 టైమ్స్ వెళ్ళాను అనమాట. బట్ తంజావూరు ఎప్పుడు వెళ్దాం అనుకున్నా కానీ అస్సలు కుదిరేది కాదు. బట్ ఈసారి అస్సలు నేను ప్లాన్ కూడా చేయలేదు తంజావూరు వెళ్దామని చెప్పేసి. అన్ప్లాన్డ్ ట్రిప్లో తంజావూరు కవర్ చేస్తానైతే నేను అస్సలు అనుకోలేదు. అండ్ కవర్ చేసినందుకు నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే టెంపుల్ అంత అద్భుతంగా ఉంది. సూపర్ అంటే సూపర్ ఆర్కిటెక్చర్ అసలు నిజంగా. టెంపుల్ అయితే చాలా పెద్దగా కూడా ఉంది ఈ టెంపుల్. ఈ టెంపుల్ని బృహదీశ్వర టెంపుల్ అంటారనమాట. సో ఇక్కడ శివుడు ఉంటారు. సో ఈ టెంపుల్కి ఎంటర్ అవుతుండగానే ఒక పెద్ద నందీశ్వరుడి విగ్రహం కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇదే మన మెయిన్ గోపురం అనమాట. చాలా హైట్లో ఉంటుంది అనమాట ఈ గోపురం. నాకు తెలిసి నా లైఫ్ మొత్తంలో ఇంత హైట్ ఉన్న గోపురం నేను ఎక్కడా చూడలేదు. అంత హైట్లో ఉంది. ఈ టెంపుల్ని చోళ ఎంపరర్ రాజరాజ అనేవారు కట్టించారనమాట. అది కూడా 1010 ADలో, అంటే ఆల్మోస్ట్ 1000 years ఎగో టెంపుల్ అనమాట ఇది. బట్ ఇప్పటికి ఎంత అందంగా ఉందో చూడండి. అండ్ ఈ టెంపుల్ కూడా మొత్తం గ్రనైట్ స్టోన్ తో ఉంటుందని చెప్పి అంటారు. మెయిన్ గా గోపురం పైన 80,000 kgల గ్రనైట్ రాయిని ఎక్కించారనమాట. ఇప్పటికి కూడా సైంటిస్ట్ కి అది అంత చిక్కనిది. అసలు అంత వెయిట్ ఉన్న రాయిని అంత పైన ఎలా పెట్టారనేది. జనాలు మాత్రం విపరీతంగా ఉన్నారనమాట. అప్పటికి మేము మార్నింగే స్టార్ట్ అయ్యాము, అయినా కానీ అప్పటికే చాలా మంది జనాలు వచ్చేసారు. అండ్ చాలా పెద్ద శివలింగం ఉంది ఇక్కడ. అండ్ దర్శనం అయిపోగానే అక్కడ అందరికి కూడా విభూది ఇచ్చారు. అండ్ ఎవరైనా తమిళనాడు వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. అస్సలు మిస్ కాకండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఈ టెంపుల్. తంజావూరు టెంపుల్ దర్శనం అయితే హ్యాపీగా అయిపోయింది. నెక్స్ట్ అయితే మేము అందరం కలిసి తిరుచి అయితే వెళ్ళాము. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అనమాట. తిరుచి కూడా చాలా ఫేమస్ టెంపుల్ అని చెప్పేసి విన్నాము. సో ఇక్కడైతే నేను ఎక్కువగా రికార్డ్ చేయలేదు అనమాట, ఎందుకంటే ఇక్కడ జనాలు చాలా మంది ఉండే అండ్ ఇక్కడ ఫోన్స్ కూడా అలౌ చేయలేదు. సో నేను కొంతవరకే రికార్డ్ చేశాను ఈ టెంపుల్ అంతా కూడా.
తిరుచి టెంపుల్ దగ్గర కూడా దర్శనం బాగా జరిగింది అనమాట. సో నెక్స్ట్ అయితే మేము వన్ ఆఫ్ మై ఫేవరెట్ టెంపుల్స్కి అయితే వెళ్తున్నాము. ఇది అసలు నా డ్రీమ్ టెంపుల్ అనే చెప్పచ్చు. ఎన్నో ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను ఈ టెంపుల్కి వెళ్ళాలని. సో ఫైనలీ నేనైతే శ్రీరంగం టెంపుల్కి వచ్చేసాను అండ్ ఐఎమ్ సో హ్యాపీ. వరల్డ్లోనే బిగ్గెస్ట్ గోపురం అంట శ్రీరంగం టెంపుల్ గోపురం. నిజంగా దగ్గర నుంచి చూస్తుంటే అసలు ఆ ఎక్స్పీరియన్సే వేరు. ఇది గోపురానికి ఎంట్రన్స్ అన్నమాట. సో దీని తర్వాత ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళిపోతున్నాంలే అని చెప్పి అనుకున్నాం. బట్ అట్లా లేదనమాట. టెంపుల్ వెళ్ళే కొద్దీ వస్తూనే ఉన్నాయి గోపురాలు. చాలా గోపురాలు ఉన్నాయన్నమాట. ఐ థింక్ ఒక 10-15 ఉంటాయి. సో అట్లా లైన్గా గోపురాలు దాటుకొని వెళ్ళాక అప్పుడు మెయిన్ మన గర్భగుడి ఆ విష్ణుమూర్తి ఉండే గోపురం దగ్గరికి వెళ్తామన్నమాట. చాలా అంటే చాలా పెద్ద గుడి అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో ఇది నెక్స్ట్ గోపురం అనమాట, సెకండ్ గోపురము. సో అట్లా దీన్ని దాటుకొని అట్లా చాలా ఉంటాయి లైన్గా. సైడ్లో మనకి ఇట్లా తినడానికి షాప్స్ కానీ, ఇట్లా దేవుడు బొమ్మలు అమ్మే షాప్స్ కానీ, ఇట్లా అన్నీ చాలా ఉన్నాయి అన్నమాట. అండ్ ఒక్కొక్క గోపురం పైన ఉన్న ఆర్కిటెక్చర్ చూసి నేను అసలు నిజంగా ఆశ్చర్యపోయాను అనమాట. ఏంటి అసలు ఇంత బాగా చెక్కారని చెప్పి. ఎంత చిన్న మైన్యూట్ డీటెయిల్ని కూడా వదిలిపెట్టకుండా ఎంత బ్యూటిఫుల్గా చెక్కారంటే అది నేను నిజంగా మాటలో చెప్పలేను. అక్కడికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తేనే చాలా బాగుంటుంది. అండ్ ఈ టెంపుల్లో నేను ఎక్కువగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ బాగా ట్రెడిషనల్గా ఉన్నారు. అంటే వెస్ట్రన్ క్లోత్స్ వేసుకుంటూ అట్లా ఎవ్వరూ లేరనమాట. శారీ కూడా లేడీస్ ఇట్లా ఒక మడిలాగా కట్టుకుంటారు కదా. సో చాలా అందంగా ఉన్నారనమాట లేడీస్ అలా కట్టుకోవడం వల్ల. అంటే ఇప్పటికీ కూడా ఇలాంటి కల్చర్ ఉందా అని చెప్పి అనిపిస్తుంది. యూజువల్గా మనం తమిళ్ మూవీస్లో లేకపోతే తమిళ్ మూవీస్లో టెంపుల్స్ చూపిస్తూ ఉంటారు కదా, అందులోనే నేను చూశాను. బట్ రియల్గా చూస్తుంటే చాలా బాగా అనిపించింది. టెంపుల్ లోపలికైతే వచ్చేసాము. ఎంత అద్భుతంగా ఉందంటే అసలు నేను మాటల్లో చెప్పలేను అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అండ్ జనాలు అయితే విపరీతంగా ఉన్నారు. జనాల్ని చూసి నాకైతే చాలా భయం వేసింది. అసలు దర్శనం మంచిగా జరుగుతుందా జరగదా అని చెప్పేసి. బట్ ఫైనలీ మా దర్శనం అయితే అయిపోయింది. దర్శనం ఎట్లుంది? చాలా 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 బాగా జరిగింది. నేను ఇప్పటివరకు నా లైఫ్లో చాలా టెంపుల్స్కి వెళ్ళాను. బట్ ఈ టెంపుల్లో విష్ణుమూర్తిని దర్శనం చేసుకున్నాక అసలు ఆ పవర్ మామూలుగా లేదన్నమాట. అసలు గూస్ బంప్స్ మూమెంటే అనమాట. అంతా బాగుండే ఎక్స్పీరియన్స్. నా బాడీ మొత్తం అయితే షివరింగ్ అయిపోయింది విగ్రహం ముందు నుంచున్నప్పుడు. ఎందుకంటే ఈ విగ్రహంకున్న హిస్టరీ అలాంటిది. మెయిన్ గర్భగుడిలో మాత్రం నేను రికార్డ్ చేయలేకపోయాను, ఎందుకంటే అక్కడ కెమెరా రెస్ట్రిక్షన్స్ చాలా ఉండే. స్వయాన బ్రహ్మదేవుడే అప్పట్లో ఈ గుడిని నిర్మించాడంట. అండ్ ఈ విగ్రహాన్ని అప్పట్లో శ్రీరాములు వారు కూడా పూజించారనమాట. సో శ్రీరాములు వారు విభీషణుడికి విగ్రహాన్ని బహుమానంగా ఇద్దామని చెప్పి అనుకున్నారు. సో విభీషణుడు తీసుకొని శ్రీలంక సైడ్ వెళ్తున్నప్పుడు సో దారిలో ఇక్కడ విభీషణుడు విగ్రహాన్ని కింద పెట్టారంట. మళ్ళీ తిరిగి తీసుకెళ్దాం అన్న టైంకి విగ్రహం అస్సలు కదలలేదన్నమాట. సో అప్పటి నుంచి ఇక్కడ శ్రీరంగం టెంపుల్ స్టార్ట్ అయింది. డైరెక్ట్ గా రాముల వారే ఇక్కడ విగ్రహాన్ని పూజించారంటే ఎంత పవర్ఫుల్ టెంపుల్ ఒక్కసారి ఆలోచించండి. ఖచ్చితంగా ఇది అందరూ లైఫ్ లో ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన టెంపుల్. మా దర్శనం అయితే చాలా అద్భుతంగా అయింది. సో బయటకైతే వచ్చేసాము. అండ్ ఇక్కడ చాలా మంది మొక్కుకున్నారనమాట దేవుడి దగ్గర ప్రసాదం ఇస్తామని చెప్పేసి. అట్లా మాకు చాలా ప్రసాదాలు వచ్చాయి దారి పొడుగున వెళ్తుండగా. భయంకరంగా ఇంత వేడిలో సాంబార్ అసలు ఏం తింటాము. వేడిగా సాంబార్ ప్రసాదం పెట్టారు. చాలా బాగుందా టెంపుల్ చాలా బాగుంది. ప్రసాదం చాలా బాగుందంట. నాకైతే టు బి వెరీ హానెస్ట్ ఈ టెంపుల్ని వదిలి వెళ్ళాలని అస్సలు అనిపించలేదు. బట్ తప్పదు కదా, కంపల్సరీ వెళ్ళాలి. అండ్ నేను దేవుడిని ఒక్కటే కోరుకున్నాను ఏంటంటే నెక్స్ట్ టైం ఖచ్చితంగా నేను మా హస్బెండ్ తోటి టెంపుల్కి రావాలని చెప్పని గట్టిగా అనుకున్నాను అనమాట. సో చూద్దాం ఏమవుతుందో.
మార్నింగ్ నుండి ఎండలో తిరిగి తిరిగి చాలా అలసిపోయాం అనమాట. సో మేము నెక్స్ట్ అయితే ఇంకొక అద్భుతమైన టెంపుల్కి వెళ్తున్నాం. అండ్ ఇది కూడా నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ టెంపుల్స్ అనమాట, మధురై మీనాక్షి టెంపుల్. ఒకసారి అయితే మా ఫ్రెండ్స్ తోటి వెళ్ళాను బిఫోర్ వెడ్డింగ్. సో పెళ్ళి అయిపోయినాక మా హస్బెండ్ అండ్ మా బావగారితో కూడా వెళ్ళాను అనమాట. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అయినా చెప్పచ్చు. నిజంగా మధురై టెంపుల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అమ్మయ్య, ఫైనలీ మధురైకి అయితే వెళ్ళిపోయాము. మధురై కూడా అసలు అన్ప్లాన్డ్ ట్రిప్ అనమాట. బట్ మా మమ్మీ చాలా అడిగింది, అరే ప్లీజ్ మమ్మల్ని తీసుకెళ్ళండి, నన్ను డాడీని ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పి అంటే. సో అన్ప్లాన్డ్ అనమాట. సో అమ్మవారు అట్లా రప్పించుకుందని అనుకున్నాను నేనైతే. నన్ను అసలు ఎంత అద్భుతంగా అయిందంటే దర్శనం అసలు మాటలో చెప్పలేను ఇక్కడ కూడా. అండ్ ఇక్కడ నాకు పంతులు గారు ఇన్ని పువ్వులు చేతిలో పెట్టారనమాట. నా ముందు కొన్ని వందల మంది వెళ్ళారు, బట్ ఎవ్వరికి పెట్టలేదు అన్ని పువ్వులు. నేను వెళ్ళిపోతుంటే నన్ను వెనక్కి పిలిచి నా ఫేస్కి ఇంత పెద్ద బొట్టు పెట్టి నాకు అన్ని పూలు ఇచ్చారనమాట. ఐ ఫెల్ట్ సో హ్యాపీ అండ్ సో బ్లెస్డ్. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. అసలు అమ్మవారు నన్ను డైరెక్ట్గా బ్లెస్ చేసిందని అనుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నేను మధురై లోపల కూడా నేను అసలు రికార్డ్ చేయలేకపోయాను అనమాట, ఎందుకంటే అక్కడ చాలా రెస్ట్రిక్షన్స్ ఉండే, అసలు కెమెరాస్ ఎలో చేయలేదన్నమాట. సో అందుకనే ఫోటో షేర్ చేస్తున్నాను. సో ఇవాళ వీడియో అయితే అయిపోయింది. సో నెక్స్ట్ డే మేమైతే అరుణాచలం వెళ్ళిపోయాము. అరుణాచలం ఎక్స్పీరియన్స్ గురించి కూడా నేను మాటలో చెప్పలేను, అంత అద్భుతంగా జరిగింది. సో నెక్స్ట్ వ్లాగ్ మొత్తం కూడా నేను అరుణాచలం గురించే పెడుతున్నాను, చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఆ వీడియో కూడా, అస్సలు మిస్ కాకండి. ఓకేనా? సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్, బాయ్.